హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అనేది ఏదైనా క్రీమ్ రాయడం వల్లనో లేకపోతే ఒక నైట్లో లేకపోతే ఇలా చిటికేస్తనో రాదు. ఈ హెల్దీ గ్లోయింగ్ స్కిన్ని మనం పొందడానికి ఒక కమిట్మెంట్ ఉండాలి మనకు, అలానే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక కన్సిస్టెన్సీతో మనం కొన్ని హ్యాబిట్స్ని పాటించడం వల్ల హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది. అది ఎలానో ఆ హెల్తీ హ్యాబిట్స్ ఏంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హ్యాబిట్ నెంబర్ 1, డ్రింకింగ్ వాటర్. మనం రోజుకు 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఈ వాటర్ మనం ఎందుకు తాగాలంటే మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మనం కాపాడాలి. కాబట్టి మనం రోజు 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఖచ్చితంగా తాగాలి. టిప్ నెంబర్ 2, మోర్ బ్రైట్ కలర్ ఆఫ్ ఫుడ్స్ మన ప్లేట్లో ఉండాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్, ఎగ్స్. మనం తీసుకుంటున్న ఫుడ్ అనేది కొంచెం బ్రైట్ కలర్లో ఉండేటట్టు తీసుకోవాలి. ఈ మనం తీసుకునే ఫుడ్ కలర్ఫుల్గా ఉండాలి. కలర్ఫుల్గా ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో విటమిన్ సోర్సెస్ అనేది, న్యూట్రియన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మన స్కిన్కి చాలా మంచిది. టిప్ నెంబర్ 3, స్టాప్ స్మోకింగ్. ఎవరికైనా ఈ స్మోకింగ్ అలవాటు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి స్టాప్ చేసేయండి. స్మోక్ చేయడం వల్ల మన హెల్త్ అనేది చాలా పాడైపోతుంది. ఇప్పుడు మనకు ఎఫెక్ట్ తెలియకపోయినా ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ అనేది మనకు చాలా కనిపిస్తుంది. కాబట్టి ఎవరికైనా ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే కనుక ఇప్పటి నుంచి మీరు స్మోకింగ్కి కొంచెం దూరంగా ఉండండి. టిప్ నెంబర్ 4, సాల్ట్. మనం తినే ఫుడ్లో సాల్ట్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా యూజ్ చేయండి. మనం ఈవినింగ్ టైంలో ఫుడ్ తీసుకునేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం డే టైం కంటే ఈవినింగ్ టైంలో సాల్ట్ కొంచెం తక్కువగా యూజ్ చేయండి. అలానే జంక్ ఫుడ్కి, ఆయిల్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉండండి. మోస్ట్లీ అవాయిడ్ చేయండి. టిప్ నెంబర్ 5, మన స్కిన్ని ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయకూడదు. ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల మన స్కిన్ అనేది పాడైపోతుంది. అలానే మన స్కిన్ పై లేయర్ ఉంటుంది కదా, ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల ఈ లేయర్ అనేది కొంచెం పల్చబడిపోతుంది. కాబట్టి మన స్కిన్ని ఎప్పుడు ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయొద్దు. మంత్లీ వన్స్ ఎక్స్ఫోలియేట్ అనేది మన స్కిన్కి సరిపోతుంది. టిప్ నెంబర్ 6, మనం ఎప్పుడైనా పడుకునేటప్పుడు మేకప్ రిమూవ్ చేసుకొని పడుకోవాలి. మనం డే అంతా బయటికి వెళ్ళి వస్తుంటాం. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు లేకపోతే మనం ఇంట్లో ఉన్నా కానీ మనం పడుకునే టైంకి మన స్కిన్ అంతా ఒక డస్టీగా లేకపోతే ఆయిల్గా అయిపోతుంది కదా. కాబట్టి మనం ఎప్పుడైనా మనం పడుకునే ముందు ఖచ్చితంగా మేకప్ రిమూవ్ చేసే పడుకొని, ఎంత టైట్గా ఉన్నా ఇది చాలా మంచి హ్యాబిట్. ఈ మేకప్ రిమూవ్ చేసుకొని పడుకోవడం వల్ల మన స్కిన్ని యాక్నెస్ నుంచి, పిగ్మెంటేషన్ నుంచి లేకపోతే డల్నెస్ నుంచి మనం కొంతవరకు అయితే మన స్కిన్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మేకప్ రిమూవ్ చేసుకొని పడుకోండి. నెంబర్ 7, ఎక్సర్సైజ్. మన బాడీని హెల్తీగా ఉంచుకోవాలన్నా మన బాడీకి ఎక్సర్సైజ్ చాలా అవసరం. మన బాడీని హెల్తీగా ఉంచుకోవాలన్నా అలానే మన స్కిన్ని హెల్తీగా ఉంచుకోవాలన్నా ఈ ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇలా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. అలానే మన స్కిన్ కూడా హెల్తీగా ఉండి గ్లోయింగ్గా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.